116 వయసులో కాలినడకన తిరుమలకు వెళ్లిన వృద్ధురాలికి టీటీడీ అధికారులు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. కాలినడకన తిరుమలకు వెళుతున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. శ్రీవారిపై వృద్ధురాలి అచంచలమైన భక్తికి సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. వృద్ధ భక్తురాలికి ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం చేయించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వివరాలు తెలపగలరని ఎక్స్లో టీటీడీ చైర్మన్ పోస్టు పెట్టగా, చైర్మన్ విజ్ఞప్తిపై సత్వరం స్పందించి వృద్ధురాలని కనుగొన్నారు విజిలెన్స్ అధికారులు. తమిళనాడులోని చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. దీంతో ఈ ఉదయం వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. రంగనాయకుల మండపంలో వృద్ధురాలికి పండితులతో దగ్గరుండి వేదాశీర్వచనం చేయించి పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. ఆపై వృద్ధురాలికి నమస్కరించిన ఈవో రవిచంద్ర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ స్వామివారి కృపతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ద్వారా అమ్మమ్మతో పాటు తమకు కూడా మంచి దర్శన భాగ్యం కలిగిందని వృద్ధురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తపరిచారు. కెమెరాలో నమస్కారం పెన్ను నమస్కారం పెన్ను నోరాటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. రమ్మని ఫ్యామిలీ రమ్మని చెప్పిన వద్దా అదే వద్దునా పట్టుకోండి నా పాప అట్లా అందరూ